ఇప్పటి వాళ్ళకి ఉదయ్ కిరణ్ అంటే తెలియకపోవచ్చు కానీ 90s కిడ్స్ కి అదే విధంగా 2000s కిడ్స్ కి మాత్రం ఆయన అంటే ఒక స్టార్ హీరో. అప్పట్లోనే ఎన్నో సినిమాలు తీసి అటు అమ్మాయిల మనసుల్లో కూడా ఆయన ఒక జరగరాని హీరోగా మిగిలిపోయారు. మరి అలాంటి హీరో ఆయన సినిమాలకి సంబంధించి చాలా అంటే చాలా పర్టికులర్ గా తీసుకునేవాట. లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉదయ్ కిరణ్ దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ నుంచి ఆయన వెళ్లిపోయారని, అండ్ దాని తర్వాత కొద్ది రోజులకు ఆయన ఇంకా లేరు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇండస్ట్రీలో ఉన్న సమయంలోనే ఆయన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, రాజమౌళి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన మాత్రం రాజమౌళి ఒక స్క్రిప్ట్ తీసుకువెళ్లి ఉదయ్ కిరణ్ కి ఇస్తే ఆయన మాత్రం ఆ స్క్రిప్ట్ ని ఒప్పుకోలేదట. ఆయన చూసినప్పటికీ కూడా ఇప్పుడు కాదు తర్వాత చేయొచ్చులేండి అని చెప్పేసి ఆయన చెప్పి దాన్ని వదిలేశారట. అయితే ఆ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని వెళ్ళి నితిన్ కి చెప్తే నేను పక్కా చేస్తాను అని చెప్పారట. ఆ సినిమా వచ్చేసి సై. ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ హీరోగా అనుకుంది మాత్రం ఉదయ్ కిరణ్ ని. కానీ ఆయన వద్దడంతో నితిన్ కెరియర్ లో ఆయనకి ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ గా మారింది. సై సినిమా ఖచ్చితంగా ఉదయ్ కిరణ్ చేస్తుంటే బాగుండేదని, ఆయన కెరియర్ కూడా పీక్ స్టేజ్ కి వెళ్లేదని, ఇంకా బెటర్ ఆఫర్స్ కూడా ఆయనకు వచ్చేయేమో, ఆయన వదులుకొనే ఆయన ఇంతవరకు తెచ్చుకున్నారని ఈ వార్త విన్న తర్వాత అందరూ కూడా మాట్లాడుకుంటారు. సో ఉదయ్ కిరణ్ ఖచ్చితంగా ఈ సినిమా చేస్తుంటే బాగుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.